అల్లు అర్జున్ ఫ్యాన్, కిరణ్ అన్న ఫ్యాన్, పిఎస్పీకే ఫ్యాన్. ఓకే, వీడియో మొత్తం లాస్ట్ రోజు రండి, బాగుంటుంది. హలో కాక అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ముచ్చట ఏంటంటే మీరైతే తమిళ చూసి ఉంటారు కదా కాక. ఎస్, మేమైతే ఈరోజు రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీ ఈవెంట్కి అయితే వచ్చేసినాం. నేను, జయ, ధర్మ ముగ్గురం అయితే వచ్చేసినాం. మన వాళ్ళని ఇంకా పిలిచినా కానీ వాళ్ళు రాలేదు. మరి కొద్దిసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. అంతలోపు అయితే మన సింగర్ రాంబాబు అన్న వచ్చిండు. రాంబాబుతో అయితే మనోడు అయితే ఒక ఫోటో దిగాడు. అట్లే మేము లోపలికి ఎంటర్ అయినా కాక చూస్తారు కదా, ఇదే పోస్టర్ దగ్గర ఒక ఫోటో దిగి సరణ లోపలికి వచ్చేసినాం. ఈవెంట్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పారు. ఇక అంతలోపు మేము ఏం చేయాలని తెలియక కాసేపు అయితే ఫొటోస్ దిగినాం, కానీ రీల్స్ చేసినాం. బయట కాసేపు ఉండి లోపలికైతే వెళ్ళొచ్చినాం. లోపలికి వెళ్ళేసరికి అయితే అంటే సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు జనాలు వస్తున్నారు. ఇది ఫంక్షన్ హాల్లో పెట్టిరు, దసపల్లి అనే హోటల్. చాలా ఈవెంట్లు కూడా ఈ హోటల్లో జరుగుతాయి కాక. ఇప్పటి వరకు చాలా ఈవెంట్లు జరిగినాయి. ఇప్పుడే జనాలు కూడా వస్తున్నారు, చూస్తున్నారు కదా. ఆ ముందు సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ఒక ఫంక్షన్ హాల్ అన్నట్టు. ఈ ఫంక్షన్ హాల్లోనే ఈ ఈవెంట్ అనేది పెట్టిరు. పోస్టర్ కూడా చాలా బాగుంది. ఇది వరంగల్, ఖమ్మం గ్రామాల మధ్య జరిగిన కథ అంట కాక. సినిమా చాలా అంటే చాలా బాగుంటుందట. ఈ సినిమా వచ్చేసి 21st రిలీజ్, అంటే ఈ రోజే. నేను ఈ వీడియో ముందు పెడుతున్నా కాబట్టి. హీరో వచ్చేసి మన మంచిర్యాల అబ్బాయి అంట, మంచిర్యాల లోకల్లో పెరిగాడంట. సో మంచిర్యాల కూడా ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే హీరో వచ్చేసింది కాక. ఇతనే హీరో. దానికి ఇది డెబ్యూ మూవీ అంట. రాజు రాంబాయ్ మూవీ హీరో ఇతడే. సో ఇక్కడికి వచ్చినాక ఫోటోగ్రాఫర్లు కానీ మీడియా మిత్రులు కానీ కాసేపు ఫోటో షూట్ అయితే చేశారు. ఫోటో దిగినాక అయితే అందరితో చాలా బాగా మాట్లాడారు. మేము కూడా కలిసి ఒకసేపు మాట్లాడాం. నా సినిమా చాలా బాగుంటుంది. ముందుగానే అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పినాం. సినిమా యూనిట్ వారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పినాం ఫస్ట్గానే. ఇక అందరితో కాసేపు ముచ్చటించి అయితే లోపలికి వెళ్ళి ఈవెంట్ 1 అవర్లో స్టార్ట్ అవుతుందనే లోపు ఒక్కొక్కరుగా సెలబ్రిటీ అయితే వస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు చౌదరి అంట, పుణ్యం తెలియదు. అయితే కాసేపు మీడియాతో మాట్లాడారు, సినిమా బాగుంటుందని చెప్పారు. ఇక మేము కూడా కాసేపు మాట్లాడి ఆమెతో కొన్ని ఫొటోస్ అయితే దిగినాం కాక. సో కాసేపట్లో అయిపోతుంది, వెళ్ళిపోదాం. వెయిట్ చేస్తున్నాం. ఈవెంట్ ఏంటంటే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాక. మేమైతే లోపలికి వెళ్తున్నాం. యాంకర్ అయితే యాంకరింగ్ స్టార్ట్ చేసింది. నిన్ను కన్నా మీ నాన్న కన్నా ముద్దుగా చూసుకుంటా. సో కాక ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. జనాలు అయితే ఇంకెక్కువ రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. యాంకర్ కూడా వచ్చేసారు. అట్లాగే కిరణ్ అన్న వస్తే ఫోటో దిగి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఎందుకంటే చీఫ్ గెస్ట్ కిరణ్ అబ్బవరం అన్న కాబట్టి. డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ తరుణ్ భాస్కర్ అన్న వచ్చేసిండు. ఇంకొకసారి ప్రొడ్యూసర్లకి ఎప్పుడైనా ఆర్టిస్ట్లకి యాక్టింగ్కి మాత్రమే పేమెంట్ కాదు, మొత్తం ఈవెంట్లలో స్పీచ్ మాట్లాడితే తప్ప రెస్ట్ పేమెంట్ రాదు. సో ఈ ఈవెంట్ని అయితే శ్రేష్ మీడియా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈవెంట్ కాదు, చాలా ఈవెంట్లు వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇక మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాళ్ళ అఫీషియల్ పేజ్ ఉంటుంది శ్రేష్ మీడియా అని. అందులో వెళ్ళి చూస్తే ప్రతి ఈవెంట్కి సంబంధించినవి అయితే ఉంటాయి. మనం పాసులు కావాలన్నా, టికెట్స్ కావాలన్నా అందులోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే కిరణ్ అన్న వస్తుండో చూస్తున్నాడు. కిందికి వెళ్ళి అయితే ఇప్పుడైతే మీకు పైకి వెళ్ళి విజువల్ చూపిస్తా కాక. చూడండి ఒకసారి. కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం మేమైతే. అన్నతో ఫోటో దిగడానికి మస్తు ట్రై చేసినాం కాక, కానీ అస్సలు అవ్వలేదు. చుట్టూ బౌన్సర్ ఉండట్లు అయితే మాకైతే ఫోటో దిగడానికి అవ్వలేదు. ఇక మన జయరామ్ అయితే పైకి వెళ్ళి చూస్తుండే ఫోటో దిగుదామని మస్తు ట్రై చేసిండు, కానీ కాలేదు. ఇక చేసేది ఏం లేక మేము వెనక కూర్చున్నాం. అన్న వాళ్ళు అయితే ముందుకు వెళ్ళి కూర్చోరు. రీసెంట్గా వచ్చిన కేరామ్ సినిమాతో అయితే సూపర్ హిట్ కొట్టింది కాక కిరణ్ అన్న. ఆ స్పీడ్లోనే మరో సినిమా కూడా చేస్తుండు, చెన్నై లవ్ స్టోరీ అంట. అన్న యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్నకు ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. రాబోయే సినిమాలో కూడా అన్ని హిట్లు కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మిట్టపల్లి సురేందర్ అన్న, అలాగే కిరణ్ అన్న, శివాజీ అన్న, శివాజీ రాజా గారు, ఈ సినిమాలో చేసిన మెయిన్ విలన్ గారు తరుణ్ భాస్కర్ గారు, అలాగే యాక్టర్ చాలా మంది అయితే వచ్చారు. ఇక ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది మరి కాసేపట్లో. మీ అందరికి ఇప్పటికీ రిలీజ్ లో నాకు తెలిసి ఆ చరణం లిరిక్స్ అన్ని వచ్చేసి ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు పాడతారంటే మనం ఒక రీల్ చేద్దాం అందరం కలిసి. నాతో పాడతారా లేకపోతే రిపీట్ చేస్తారా? రిపీట్ చేస్తారా? ఓకే, మీరు పాడండి, మీతో పాటు రిపీట్ చేస్తాం. ఓకే, రీల్ షూట్ చేస్తాను రెడీ. రాజు ఏమి లేదు గాని రాణిలాగా చేసుకుందాం. ఓ కంటిన్యూషన్ పాడండి, పర్లేదు.
నాకు వీళ్ళందరూ పాడాలి. ఓకే రెడీ. రాజ్యం ఏది లేదు గాని రాజ్యం ఏది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా రాణిలాగా చూసుకుంటా. వీళ్ళంతా సైలెంట్ ఉన్నారు. వీళ్ళు చాలా బాగా పడుతున్నారు. వీళ్ళు సైలెంట్ కొడగట్టలేను గాని ఓటగట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా కళ్ళలో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా మార్చి అల్లారు ముద్దుగా సాగుకుంటా. సో తరుణ్ భాస్కర్ అన్న అయితే స్పీచ్ ఇచ్చి పడేసిండు కాక ఒకసారి వినండి. ఒక సినిమా చూసినట్టు లేదు అని దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ ఆడతలా ఆడదా అని చాలా ఆలోచించిన టైం అది. ఇప్పుడు చూస్తే అసలు ఎంత వేరియడ్ స్టోరీస్ వస్తున్నాయంటే లాస్ట్ కి వెంకన్నను కూడా మేము మార్చగలుగుతాం. సార్ వద్దు సార్ నాకు వద్దు సార్. కంప్లీట్ అయిపోయింది. ఇక రూమ్ విగ్ధానం. బాయ్ ఫ్రెండ్స్. తీసా కాక ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాక. అలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కాక.